అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో యువతి అనుమానాస్పద మృతిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఏసీపీ శ్రీకాంత్ కేసు వివరాలు వెల్లడించారు. ఉదయం 4 గంటలకు డయల్ 100కు కాల్ వచ్చిందని, అక్కడికి వెళ్లి చూడగా యువతి ఉరికి వేలాడుతూ కనిపించిందన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శృతి నర్సింగ్ చదివి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సింగ్ చేస్తోంది. 10 రోజుల క్రితం చిన్న యాక్సిడెంట్లో ఆమెకు దెబ్బలు తగలడంతో ఆమె జాబ్ మానేసింది. ఈమెకు మోటార్ డ్రైవింగ్ స్కూల్లో జీవన్ పాల్ పరిచయం అయ్యాడు. వీళ్ళిద్దరితో పాటు మోనా, వెంకటేష్, గణేష్ నిమజ్జనం చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత హోటల్లో 2 రూమ్లు తీసుకున్నారు. ఆ తర్వాత శనివారం రాత్రి ఏం జరిగింది, యువతి ఎలా మృతి చెందింది, ఆ సమయంలో మిగతా ముగ్గురు ఎక్కడున్నారు? ఈ అమ్మాయి శృతి ఉంది కదా, ఇతను ఈ ఇంకో అమ్మాయి ప్లస్ ఎవరైతే జీవన్ పాల్ అన్నారో వాళ్ళందరూ మాకు సంబంధించిన వాళ్ళు. ఇంకో వెంకటేష్ అతను ఇక్కడ సిటీ అడ్రస్ ఉంది, అతను నల్గొండకు సూర్యాపేటకు సంబంధించిన వాస్తవం తెలియదు పూర్తిగా విషయాలు తెలుసుకుంటారు. కాల్కు రెస్పాండ్ అవుతూ నైట్ ఆఫీసర్ రెడ్ స్టోన్ హోటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక అమ్మాయి శృతి అని 23 years అమ్మాయి హ్యాకింగ్ చేసుకొని చనిపోయినట్టుగా సమాచారం పరంగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అమ్మాయి తల్లిదండ్రులు మరణం మీద అనుమానాస్పదంగా ఉందంటే అనుమానాస్పద మరణం కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళొక 4 ఫ్రెండ్స్ కలిసి నిమజ్జనానికి చూడడానికి వచ్చారు. ఒక 2 రూమ్లు తీసుకొని వాళ్ళు ఈ హోటల్లో వచ్చారు. 14th నాడు వచ్చారు వీళ్ళు. 15th నాడు నిమజ్జనానికి వెళ్ళినారు. అందులో 3. ఈ అమ్మాయి 5th floorలో ఉన్న రూమ్కు వెళ్ళి తలనొస్తుందని వెళ్ళి పండుకోవడం జరిగింది. తర్వాత ఆమె డోర్ నాక్ చేసినప్పుడు లేపకపోతే వీళ్ళు 3 కలిసి నిమజ్జనానికి వెళ్ళి తిరిగి వచ్చి మార్నింగ్ హౌస్లో డోర్ నాక్ చేస్తే తీయలేదు. తీయకపోతే ఏదైతే హోటల్ పర్సన్ ఉన్నారో రిసెప్షనిస్ట్ తీసుకొని మాస్టర్ కీతో ఓపెన్ చేసి చూడడం జరిగింది. అప్పుడు అమ్మాయి హ్యాంగింగ్ చేసుకొని ఉన్నట్టుగా సమాచారం మేరకు కేసు రిజిస్టర్ చేసి గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. జీవన్ పాల్ అనే వ్యక్తి మహబూబ్నగర్ డిస్టిక్లో తను మోటార్ డ్రైవింగ్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఈ అమ్మాయితో పరిచయం అయిపోయింది. తర్వాత సబ్సిక్వెంట్లీ ఇంకో అమ్మాయి ఎవరైతున్నారో ఆ అమ్మాయి ప్లస్ వెంకటేష్ అనే ఇంకో వ్యక్తి ఉన్నారు. వాళ్ళందరికీ పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాల కారణంగా వాళ్ళు కలిసి ఎక్కడికైనా వెళ్తే కలిసి వెళ్ళేవాళ్ళు. అక్కడ ఉన్న ఆనవాళ్ళని బట్టి అక్కడ ఉన్న బీర్ సీసాలు అవి దొరికినాయి. దాన్ని బట్టి వాళ్ళు మద్యం సేవించినట్టుగా అనిపిస్తున్నారు. ఎస్, అందుకోసానికే ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. పిఎంఈ అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్తో ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మరణ కారణం ఏదైతే ఉందో సరే అది మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆమె 10 days ముందు ఎవరైతే డిసీజ్ ఉందో చనిపోయిన అమ్మాయి ఉందో యాక్సిడెంట్లో కింద పడిపోయింది. కరిపోయినప్పుడు ఆమెకు గాయాలు ఉన్నాయి. కానీ మరి ఇప్పుడైతే పిఎంఈ చేసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. 4 ఉన్నప్పుడు అమ్మాయి తలనొస్తుందని చెప్పేసి పైకి పోయి పండుకుంది, రూమ్లో పండుకుంది. 5th floorలో ఉన్న రూమ్లో పండుకుంది. తర్వాత సబ్సిక్వెంట్ వీళ్ళు 3 కలిసి డోర్ నాక్ చేసినప్పుడు ఇద్దరు డోర్ నాక్ చేసినప్పుడు లేపలేదు. ఫోన్ కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు. సరే హెడేక్ ఉందని చెప్పింది కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ నుంచి వాళ్ళు కింది రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి నిమజ్జనానికి వెళ్ళి వచ్చారు. నిమజ్జనానికి వెళ్ళి మార్నింగ్ 3 o'clock వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి డోర్ నాక్ చేస్తే తీయలేదు. కాబట్టి ఆ రిసెప్షనిస్ట్తో మాట్లాడి ఆ డోర్ ఓపెన్ చేయించారు అని తెలుస్తున్నారు. ముత్రాలు నర్సింగ్ చేసింది, నర్సింగ్ చేసి జాబ్ చేస్తుంది. ఇప్పుడు జాబ్ లేదు, అప్రెంటిషిప్ జాబ్ చేస్తున్నామే. ఇప్పుడు ఈ 10 days నుంచి చేయట్లేదు. ఎవరూ లేని సమయంలో శృతి ఆత్మహత్య చేసుకుంది. కానీ తల్లిదండ్రులు మాత్రం ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారని అంటున్నారు. అటు రూమ్లో సిగరెట్లు, మందు సీసాలు చూసి కుటుంబ సభ్యులు షాక్ అవుతున్నారు. యువతి పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే తప్ప అసలు విషయాలు తెలియవంటున్నారు మృతురాలి తల్లిదండ్రులు.